సో, మామూలుగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. సార్, ఏకాదశమ స్థానం మా జాతక చక్రంలో చాలా ఉత్తమమైన స్థానం అంట కదండీ! ఇక్కడ ఏ గ్రహాలు పడినా అవి వాటి దుష్ట స్వభావాన్ని కోల్పోయి సాధు స్వభావాన్ని సంతరించుకుంటాయంట కదండీ! ఇది నిజమేనా? సో, మన జాతకంలో ఏకాదశ స్థానం మామూలుగా చెప్పాలంటే ఇది లాభస్థానం. సో, వాళ్ళు విని వచ్చింది నాణానికి ఇలా ఒక్క సైడ్ మాత్రమే. ఇప్పుడు మనకి అర్థం కాని నానా ఈ అర్థం అని రెండో సైడ్ వేరే ఉంది. ఇప్పుడు ఏకాదశ స్థానం మామూలుగా లాభస్థానం. ఏకాదశాధిపతి ఏ స్థానంలో కూర్చున్నా, లేకపోతే ఎవరితో ఇతు చెందినా, లేకపోతే ఆయన దృష్టి ఎవరి మీద పడినా ఆ భావానికి కానీ ఆ భావానికి లాభం కలుగుతూ ఉంటుంది. సో సో ఏకాదశాధిపతి నవమనం కూర్చుకున్నాడు అనుకోండి, నవమం తండ్రి పితృస్థానం కాబట్టి తండ్రికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ వరకు మాత్రం కరెక్టే. ఒకవేళ నవమాధిపతితో ఇతి చెంది ఉన్నాడు అనుకోండి, అది కూడా కరెక్టే. ఓకే, ఆయన నవమం నుంచి మీ తృతీయాన్ని చూస్తున్నాడు అనుకోండి, ఆ తృతీయ సోదరులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ మీ ఆయన లాభాధిపతి కాబట్టి తృతీయం మీరు మీ ఇనిషియేషన్ మీ యొక్క పనిని ఎంత బాగా మొదలు పెడతారు అనే దాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి దానికి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మనకి అర్థం కాని ఇంకొక సైడ్ ఈ ఏకాదశ స్థానాన్ని ఏంటి అంటే ఇది షష్టమ. మీ జాతక చక్రంలో షష్టమ స్థానం మామూలుగా రిపు రోగ రుణాలను సూచిస్తూ ఉంటుంది. ఇది షష్టమ నుంచి షష్టమం అంటే రోగస్థానానికి రోగస్థానం అన్నమాట. ఒక రోగం ఇంకొక రోగంగా ఎలా మారుతుంది, ఒక శత్రువు ఇద్దరు శత్రువులుగా ఎలా, ఒక శత్రువు నుంచి ఇంకిద్దరు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు, ఒక అప్పు నుంచి ఇంకొక అప్పు ఎలా పుడుతుంది, ఇలాంటివన్నీ ఈ ఏకాదశ స్థానం నుంచి మనం చూస్తాం. మామూలుగా జాతక చక్రం చూసేటప్పుడు ప్రతిసారి అందరూ అసలు పట్టించుకుంది ఏంటి అంటే ఈ భావోద్భావం కాన్సెప్ట్. ఈ భావోద్భావం చూడకుండా జాతకం చెప్పకూడదు, ఫలితాలు చెప్పకూడదు. చూసారా, ఇక్కడ మామూలుగా అందరూ ఏకాదశ స్థానం లాభస్థానం అనుకుంటూ ఉంటారు. ఈ లాభస్థానం ఏ లాభద స్థానం కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే అది దుస్థానానికి దుస్థానం. ఒక సిక్స్త్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఒక అప్పు ఒక ఏదో మేము ఒక టెస్ట్ చేయించుకుందామని వెళ్తాము, ఇంకొకటి అనుకుంది ఏదో బయటపడుతూ ఉంటుంది. ఒక శత్రువుని ఎదుర్కొనే క్రమంలో మనకు ఇంకో ఇద్దరు శత్రువులు పుట్టుకొస్తారు. ఒక అప్పు చేసి అప్పు తగ్గడానికి 2-3 అప్పులు చేస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి చూస్తాం మనం? మన జీవితంలో ఏకాదశ స్థానం నుంచి చూడాలి. సో అందుకే మనందరం కూడా ఈ ఏకాదశాధిపతితోటి